హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో నిన్న మనం ఒక హోంవర్క్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మీరు ఏం చేస్తారో చూసి ఆ తర్వాత దీని యొక్క నెక్స్ట్ మెథడ్స్ కూడా వెళ్దాము. ఒకసారి చూద్దాం. రోల్ నెంబర్ 1 ఇక్కడ ఎంత వచ్చిందండి ఆన్సర్? 70కి 7.5 కలిపితే ఎంత వచ్చింది? వెరీ గుడ్. 85కి 7.5 కలిపితే ఎంత వచ్చింది? చూసారా ఎంత ఈజీనా? ఎప్పుడు కూడా ఇలా మీరు దీన్ని తీసుకుని ఇలా ఎడిషను డివిజన్ ఇలా వేసుకుంటే మిస్టేక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఈ వాల్యూస్ ఎంత వచ్చినాయి చెప్పాలి. రోల్ నెంబర్ 1. ఓకే, ఇలా 0.5 వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను 0.0 కూడా పెడతాను. 0.0 కదండి. సో ఇప్పుడు మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంటారో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 32.5 ఇంటూ 3 అన్నారు కదా, ఇలా చేస్తుంటారు. 32.5 ఇంటూ 3 అని అంటే 15, 1, 6, 7, 9 ఒకదాని తర్వాత పాయింట్ 97.5 ఇలా కదా చేస్తారు క్యాలిక్యులేషన్. జనరల్గా ఇలాగే చేస్తారా మీరు ఇంకేమైనా మెథడ్ వాడారా? ఇలాగే చేశారు కదా. చూడండి, నాకు చిన్నప్పుడు మా టీచర్స్ కానీ లేదంటే మా పేరెంట్స్ కానీ నేర్పిన లెక్క ఒకటి చెప్తాను మీకు ఎలా చేయొచ్చు అన్నది. ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ని ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అని అన్నప్పుడు దీన్ని రూపీస్లోకి ఆలోచించండి అన్నారు, రూపాయల్లోకి ఆలోచించండి అన్నారు. అప్పుడు చాలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసేస్తాం. ఎందుకంటే రూపాయల్లోకి కనుక మనం మార్చినట్లయితే ఫాస్ట్గా చేస్తుంది క్యాలిక్యులేషన్ మైండ్. ఇదేం వేదిక మ్యాథ్స్ అలా ఏం అవసరం లేదు, వాళ్ళు రూపీస్లో మార్చచ్చు. ఇక్కడ ఎంత ఉందండి? 32.5 కాసేపు 30 రూపాయలు అనుకో. 30 ఇంటూ 3 ఎంత? 30 ఇంటూ 3 అండి 90 కదా 90 రూపాయలు అయింది. అంటే నేను 90 రూపాయలు అయింది. ఇది ఎంత అండి? 2.5 రూపాయలు ఇంకా మిగిలింది. 2.5 రూపాయలు 3 2.5 రూపాయలు ఎంత అవుద్ది? 7.5. సో 7.5 ₹7.50 ఎంత అయింది? 97.5 వచ్చిందా రాలేదా? అంటే మనం స్ట్రెస్ చేయకుండా తీసుకురావచ్చు రిజల్ట్ని. ఓకేనండి. సో ఎప్పుడన్నా మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కూడా చూడండి. ఎందుకంటే వన్స్ ఇందులో మిస్టేక్ అని పడిందంటే ప్రాబ్లం అంతా మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా అండి? అర్థమైందా? రైట్. ఇప్పుడు 47.5 ఉంది. సో 47.5 అంటే 40తో ఒకసారి చేసి మళ్ళీ 7.5తో ఒకసారి చేసి ఇలా నేను చేయను. ఎప్పుడన్నా చివర కనుక 5 దాటిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు 47.5 కదా రైట్, వెరీ గుడ్. 45 దాకా వెళ్ళిపోయారు కదా మీరు, 45 దాటిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని దేంతో చేయాలంటే 50తో చేయాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని 50 అనుకున్నాను కాసేపు, అంటే 50 రూపాయలు. 7.50 ఎంత? 7.50 ఎంత అండి? 350 రూపాయలు కదండి. 350 రూపాయలు. దానిలో ఎన్ని రూపాయలు తీసేయాలి నువ్వు? 7 2.5 రూపాయలు తీసేయాలి. అంతేనండి. 7 2.5 రూపాయలు తీసేయాలి. 2.5 రూపాయలు 7 అన్నారు అనుకోండి, 4 2.5 రూపాయలు ఎంత? 10. ఇంకా 3 2.5 రూపాయలు ఉన్నాయి, ఎంత అయింది? వెరీ గుడ్, 17.5. అంటే దీనిలోంచి ఎంత తీసేయాలి నువ్వు? 17.5 తీసేయాలి. 17.5 కూడా ఇలా తీయాల్సిన పని లేదు. 350లోంచి 10 తీసేయి. 340. 340లోంచి 7.5 తీసేయి. 332.5 అంతే కదండి. 340లోంచి 7.5 తీసేస్తే ఎంత అవుతుందండి? 332.5. ఇదిగో 332.5 వచ్చిందా రాలేదా? నేనన్నా మల్టిప్లికేషన్ చేశానా? చేయలేదు కదా. ఊరినే నోట్లెక్కలే చేసేచ్చు దీన్ని. ఇప్పుడు ఇలా చూడు, ఇక్కడ 62.5 ఉంది కదా. ఇప్పుడు నువ్వు 6 తీసుకోవాలి, 60 రూపాయలు తీసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు ఇది 6 6లు ఎంత? 36 కదా. అంటే 360 రూపాయలు. 6 2.5 ఎంత? ఎంత అయిందండి? 6 2.5 అంటే 15. చూడండి, దీన్ని కలపాలా తీసేయాలా?
కలపాలి కదండి. సో 375 రూపాయలు వచ్చిందా? 375 రూపాయలు రాలేదా? వచ్చింది కదా. అంటే మనం చూడండి, నేనైతే క్యాలిక్యులేషన్ చేయట్లేదు, అంటే మీరు చేసిన మల్టిప్లికేషన్ చేయటం లేదు. మీరు చేసిన మల్టిప్లికేషన్ కనుక చేసామనుకోండి ఏమవుతుందంటే ఎక్కడ పాయింట్ పెట్టుకోవాలి, ఎక్కడ జీరో పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా ఒక టీడీఎస్ వర్క్. అందులో ఏ ఒక్క అంకి పోయినా కానీ మొత్తం పోద్ది లెక్క. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్స్లో మామూలుగా మీరు ఎలా చేయదలుచుకున్నారో అలా చేసేయండి. చేసిన తర్వాత ఒక్కసారి రూపాయల లెక్కలో కూడా చూడండి. రూపాయల లెక్కలో చూస్తే రాందంటే ఏది లేదు, ఎందుకంటే రూపాయలు ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది మైండ్. ఎందుకంటే మనం డే టు డే లైఫ్లో మార్కెట్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి లేదా 50 రూపాయలు ఇచ్చి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా చేస్తుంటాం కదా మనం రెగ్యులర్గా. మన మైండ్కి అది బాగా ప్రాక్టీస్. ఇది ప్రాక్టీస్ ఉండదు. పాయింట్లు ఎప్పుడు మల్టిప్లై చేయట్లేదు అప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు, ఓన్లీ క్యాలిక్యులేటర్లలో కొట్టేస్తున్నారు. అసలు యాక్చువల్గా అయితే మేము చదువుకున్న రోజుల్లో అయితే లాగరిథమిక్ టేబుల్స్ వాడి చేసేవాళ్ళం. ఇప్పుడైతే అది జనరల్గా ఎవరు వాడలేదు. మరి మేము 9th క్లాస్లోనే లాగరిథమ్స్ని యూస్ చేసేవాళ్ళం, దాన్ని యూస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మీరేం చేస్తున్నారు, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నారు. డైరెక్ట్గా మల్టిప్లై చేసేటప్పుడు మీకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీకు ఏ మెథడ్ అయితే పాసిబిలిటీగా ఉందో లేదా మీకు ఈజీగా అనిపించిందో అది చేసేసినది ఒక్కసారి రూపాయల లెక్కలో కూడా చూడండి, తప్పలేదుగా. మన లెక్కను మనం చూసుకోవడంలో ఒకసారి క్రాస్ చెకింగ్. సో ఇప్పుడు చూడండి, ఇది 6 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి, రైటా? ఇప్పుడు చూడండి, ఇందులో నిన్న రాసేటప్పుడు నేను సిగ్మా ఎక్స్ఐ అని రాశాను, ఇది తప్పు. నేను ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది సిగ్మా ఎఫ్ఐని క్యాలిక్యులేట్ చేయాలి, అది ఈక్వల్ టు 30. ఇది అవసరం లేదు, మనం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను. ఏంటి, వీటన్నిటినీ కూడా సమేషన్ చేశాను. ఎంత వచ్చిందండి సమేషన్ చేస్తే? 1860 వచ్చింది సమ్ చేసినప్పుడు. సో ఇప్పుడు నాకు మీన్ ఎక్స్ బార్ కావాలి, అంతేనండి. సో నేను ఇక్కడ రాస్తున్నాను, మీన్ ఆఫ్ డేటా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో వేయాలి. ఈ ఫార్ములాలో వేసినప్పుడు 1860 డివైడెడ్ బై 30 ఎంత వచ్చిందండి ఈ వాల్యూ? వెరీ గుడ్, 62. అర్థమైనట్టేనా? రైట్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి మీరు. ఏంటంటే మీరు చెప్పాల్సిన విషయం, అసలు ఒరిజినల్గా మీన్ ఎంత వచ్చింది మనకి? ఇదే లెక్కని మనం అన్గ్రూప్డ్ డేటా చేసినప్పుడు $59.3 వచ్చింది. అంటే ఒరిజినల్గా వాల్యూ ఎంత అండి? 59.3. మరి మీకు ఇప్పుడు వచ్చిన మీన్ ఎంత ఈ మెథడ్లో? 62 వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందంటారు? మనం దీంట్లో క్లాస్ ఇంటర్వెల్స్ చెప్పి గ్రూపింగ్ చేయటం వలన మనకి ఈ డిఫరెన్స్ అనేది వచ్చింది. కాబట్టి చిన్న డీవియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఒరిజినల్గా మనం అన్గ్రూప్డ్ డేటా తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి క్యాలిక్యులేట్ చేసిన దానికి, ఇలా క్యాలిక్యులేషన్ చేసిన దానికి స్మాల్ ఎర్రర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎర్రర్ని ఇంకా నువ్వు తగ్గించాలి అని అనుకుంటే కనుక అక్కడ 15 ఇంటర్వెల్ తీసుకున్నారు కదండి, అది ఇంకా చిన్న చేసుకోవాలి. ఇంటర్వెల్ 10 కానీ 5 కానీ అలా చేసుకుని వెళ్తూ ఉంటే ఈ వాల్యూ మనకు తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ మెథడ్ని మనకి ఎక్కడ మనం ఫాలో అవుతున్నాం అంటే, ఎక్కడైతే ఈ యాక్యురసీ మీద కంటే కూడా నీ ఫాస్ట్నెస్ మీద ఆధారపడి ఉందో వర్క్ చేయటం అనేది, నువ్వు ఎంత స్పీడ్గా చేసి రిజల్ట్ ఇస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉందో, అది కనుక ఇంపార్టెంట్ అయితే ఈ మెథడ్ ఫాలో అవుతారు. లేదు యాక్యురసీనే కావాలంటే అన్గ్రూప్డ్ డేటా తీసుకుని ఫాలో అవుతారు. అంటే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. సపోజు సెన్సెక్స్ నడుస్తుంది, మీ అందరికీ తెలుసు కదా, షేర్ మార్కెటింగ్ అంటారు, తెలుసా మీకు? షేర్ మార్కెటింగ్లో ఏం చేస్తారు, ఆ షేర్ వాల్యూ వస్తుంటుంది. షేర్ వాల్యూ సపోజ్ ఏదో 337 రూపీస్ అని ఉంది. ఆ పక్కన ఒకళ్ళ నుంచి ప్రిడిక్షన్ చెప్తూ ఉంటారు, ఇంకొక 1 అవర్లో దీని వాల్యూ మారచ్చు, పెరగచ్చు, లేదా ఈరోజు తగ్గచ్చు అని ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. ఈ ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు ఇలా పెట్టుకొని వింటూ ఉంటారు వేరే వాళ్ళు చెప్పింది. వెనకాల చాలా పెద్ద టీం వర్క్ చేస్తుంటుంది. ఆ టీం ఏం చేస్తుంటుందంటే దాని యొక్క గ్రాఫ్ను బట్టి మరొక 1 మినిట్లో దీని వాల్యూ ఏమవుతుంది అనేది చెప్పండి అంటారు. ఇంకొక 1 మినిట్లో దీని వాల్యూ ఏమవుతుందో చెప్పండి అన్నప్పుడు దానిలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది ఒక సెకండ్కి వాళ్ళ షేర్లు అమ్మేస్తున్నారు, ఎంతమంది కొత్తగా షేర్ కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ కూడా కంప్యూటర్ ఇస్తూ ఉంటుంది.
ఇస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా చెప్తే నీకు అంత లాభం. అంటే ఇప్పుడు సపోజు ఒక షేర్ వాల్యూ 337 రూపీస్ ఉంది, ఇంకొక 1 మినిట్లో ఇది 350 అయిపోతుంది అని నేను చెప్పానండి. నువ్వు 1 మినిట్ లోపల దాన్ని కొనేసావు, అంటే నువ్వు 340 దగ్గర కొన్నావు. 1 మినిట్ తర్వాత 350 అయిపోయింది నేను చెప్పినట్టు. 350 అయిపోయిన తర్వాత నేనేమన్నానంటే ఇంకొక 1 అవర్లో దీని యొక్క వాల్యూ తగ్గచ్చు అని అనగానే నువ్వేం చేస్తావు, దాన్ని అమ్మేస్తావు వెంటనే. అర్థమవుతుందని చెప్పిన మీకు. సో ఎన్నో కొన్ని కోట్ల మంది ఉన్నారనుకోండి దాంట్లో షేర్ హోల్డర్ ఉన్నవాళ్ళు, అలా ప్రతి వాళ్ళకి కట్టుకుని, ప్రతి వాళ్ళకి మీన్ కట్టుకుని, ఇంకోటి కట్టుకుని, అలా చేసి రేపొద్దున కల్లా నేను లెక్కిస్తాను మాస్టర్, మీకు కరెక్ట్గా చెప్తాను ఇది ఏమొద్దు అంటే నువ్వు చెప్పే లోపల షేర్ ఆ రోజు క్లోజ్ అయిపోద్ది మార్కెట్ అంతా. కాబట్టి అలాంటప్పుడు ఏం కావాలంటే ఫాస్ట్, అంటే ఇలా చిన్నగా. అంతకుముందు ఎన్ని ఎంట్రీలు వేసాం మనం అండి? 13 ఎంట్రీలు వేసాం, గుర్తుందండి? ఇదే లెక్కని 13 ఎంట్రీలు వేసాం. ఆ 13 ఎంట్రీలు ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 6 ఎంట్రీస్కి తగ్గిపోయినాయి. అంటే చూడండి 13 ఎంట్రీస్ నుంచి 6 ఎంట్రీస్లకు మారిపోయింది వాల్యూ. అంటే సపోజ్ మీ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక 1 కోటి మంది కనుక ఉంటే వాళ్ళని మనం తీసుకొచ్చేసేటప్పుడు, లోపలికి తీసుకొచ్చేసేటప్పుడు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతేనండి ఆ 1 crore మెంబర్స్ సుమారుగా మీకు 1000 మెంబర్స్లో కూడా మార్చేస్తారు. మార్చేసి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలిక్యులేషన్ చేసి దాని వాల్యూని ఫైండ్ చేస్తారు. వాల్యూని ఫైండ్ చేసిన వెంటనే ఈ వాల్యూ చెప్పరు ఎవరు. ఈ వాల్యూ చెప్తే ఇంకా అయిపోయినట్టే. ఈ వాల్యూ కాకుండా వాళ్ళు ఒరిజినల్గా ఎంత ఉంటుందని గెస్ చేస్తారు. ఒరిజినల్గా దీని వాల్యూ ఏ 60s దగ్గరలోనూ ఉంటుంది, ఇప్పుడు దీని వాల్యూ 62లోకి మనం చెప్తున్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే దీని వాల్యూ 62 ఉంటుంది, 60 నుంచి 62 మధ్యలో ఉంటుంది అంటారు. ఒరిజినల్ వాల్యూ ఎంత? 59.3 అంతేనండి. మీరు ఫస్ట్ లెక్క చేసినప్పుడు అది దేనికి దగ్గరగా ఉంది? ఇప్పుడు 60 అని నేను చెప్పిన వాల్యూకి దగ్గరగా ఉంది. సో అలా మనకి మార్కెటింగ్ చేస్తుంటారండి. అసలు మామూలు కాదు. ఈ స్టాటిస్టిక్స్ సూపర్ ఉంటుంది. మనం కనుక దీని మీద మార్కెటింగ్ కనుక చేసినట్లయితే, ఒక షిప్ అనేది సముద్రంలో నుంచి షిప్ యార్డ్లోకి వచ్చి దానిలో ఉన్నటువంటి పెట్రోల్లో లేదా బెంజిన్నో లేదా ఇంకో దాన్నో క్రూడ్ ఆయిల్నో దేన్నో దింపుతున్నప్పుడు, మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఫాస్ట్గా చెప్పాలి క్యాలిక్యులేషన్స్. అలాంటప్పుడు ఇలా చేస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఈ మెథడ్కి ఒక పేరు ఉందండి. ఈ టేబుల్కి పైన ఇలా పెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ మెథడ్. ఏమంటారండి? డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు సైంటిస్టులు అంతా కలిపి, అంటే మ్యాథమెటిషియన్స్ అంతా కలిపి ఇంకా ఆలోచించి ఏమన్నారు, ఇలా 0.5లు ఇలా వస్తే నాకు ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా టఫ్ అయిపోతున్నాయి చేయటం. కాబట్టి ఇక్కడ XI అని చెప్పేసి మనం క్లాస్ మార్క్ తీసుకుంటున్నాం కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ డెసిమల్ వాల్యూస్ని తీసేయండి అన్నారు. నేను మీకు అర్థమైందా? అంటే ఈ 0.5 అనేది లేకుండా తీసేద్దాం, డెసిమల్ వాల్యూ తీసేసి కొంచెం ఈజీగా ఉన్న వాల్యూస్లోకి మార్చేద్దాము అని చెప్పేసి వాళ్ళు వేరొక మెథడ్ని కనిపెట్టారు. ఓకే, వాళ్ళు కనిపెట్టినటువంటి మెథడ్ పేరు ఏంటంటే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఏంటంటే సో ఇప్పుడు మీరు నోట్స్లో ఏం రాస్తారంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకో, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. నేను ఇప్పుడు దీని మీద పెట్టట్లా, సైడ్ హెడ్డింగ్ మీరు నోట్స్లో పెట్టుకోండి, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. పెట్టారండి? ఒకసారి వినండి నేను చెప్పేది. ఇప్పుడు నేను మీకు ఇలా నా 5 ఫింగర్స్ చూపిస్తున్నా. 5 ఫింగర్స్లో నేను దీన్ని మిడిల్ ఫింగర్ అన్నా. రైటా రాంగా? 1 2 3 ఇలా వెళ్ళిన 3, 1 2 3 ఇలా వెళ్ళిన 3. ఓకే, కరెక్ట్గా మిడిల్ ఫింగర్ వచ్చింది. సపోజ్ ఇలా 4 ఫింగర్స్ చూపించాను. ఇప్పుడు ఇందులో మిడిల్ ఫింగర్ చెప్పు. ఇదేనా కావచ్చండి, ఇదేనా కావచ్చు. అంటే ఈవెన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే మిడిల్ అంటే వాల్యూ మిడ్ పాయింట్ అనేవి 2 వస్తాయి. ఇదేనా కరెక్టే మిడ్ పాయింట్. ఆడ్ నెంబర్ కనుక ఉంటే మధ్యలో ఉన్నదే మిడ్ పాయింట్. ఏమై క్లియర్? రైట్. ఇప్పుడు నువ్వేం చేస్తామంటే దీంట్లో ఇలా మనకి చూసినప్పుడు వాల్యూస్ అంటే ఎజ్యూమ్డ్ మీన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వాల్యూస్ అన్నీ తీసుకో.
ఈ వాల్యూస్ చూడు 1 2 3 4 5 6 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. కాబట్టి అయితే ఈ వాల్యూని కానీ లేదంటే ఈ వాల్యూని కానీ ఏదో నీ ఇష్టం ఏదో ఒక వాల్యూని తీసుకుని ప్రతి దానిలో నుంచి ఆ వాల్యూని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దానిలో నుంచి ఆ వాల్యూని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. దేంట్లో? ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో. ఇక్కడ ఎజ్యూమ్డ్ మీన్ నేనేం చేస్తున్నానంటే 47.5 తీసుకుంటున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు 47.5 తీసుకుంటున్నారు కదా, ఇదే ఎందుకు తీసుకోవాలి? ఇది తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఇప్పుడు మా రోల్ నెంబర్ 1కి ఇంకో డౌట్ వస్తుంది, ఇది తీసుకోకూడదా అని. అది కూడా తీసుకోవచ్చు. అది కూడా తీసుకున్నా కానీ లెక్క ఆన్సర్ అదే వస్తుంది, తేడా ఏం రాదు. కాకపోతే ఏంటంటే కస్టమర్ ఏంటంటే జనరల్గా ఉన్న అలవాటు ఏంటంటే మిడిల్లో ఉన్నదాన్నే తీసుకుని చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో మిడిల్ దాన్ని 47.5 అనే దాన్ని తీసుకుని నేను లెక్కను చేస్తాను. లెక్క చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవాళ నైట్ కూర్చుని మిగతా వాటిని మిడిల్ పాయింట్లు అనుకుని చేయండి లెక్కలు అన్నట్లు 1 by 1. ఒకసారి 17.5 అనే మిడ్ అనుకో, ఒకసారి 32.5 అనే మిడ్ అనుకుని చేయి, సేమ్ లెక్క. మళ్ళీ ఒకసారి 62.5 అని అనుకుని చేయి, ఒకసారి 77.5 అని అనుకుని చేయి, ఒకసారి 92.5 అని అనుకుని చేయండి లెక్క. అన్నిట్లోనూ కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఏమై క్లియర్? ఎందుకంటే ఇవన్నీ ఇలా చెప్తారు మీరు మాకనకంటే, నేను చెప్పట్లేదు. మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 1 అది. అర్థమైందండి? ఈ లెక్క ఎజ్యూమ్డ్ మీన్ చేసేసిన తర్వాత వాళ్ళు అక్కడ రాశారు యాక్టివిటీ 1 ఈ చాప్టర్లో. యాక్టివిటీ 1 ఏంటంటే టేక్ ఆల్ గివెన్ క్లాస్ మార్క్స్ యాజ్ మిడ్ పాయింట్స్ అండ్ డూ ది సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్, అబ్జర్వ్ వాట్ ఆన్సర్ యూ విల్ గెట్ అని అడిగారు అనమాట. మీరు ఏ ఆన్సర్ వస్తుందో మీరు గెస్ చేయండి అని. ఓకేనండి? ఆ యాక్టివిటీ మీరు చేయండి, చేస్తే మీకు తెలుస్తుంది, అంటే బాగా దాని మీద మీకు అవగాహన వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వేసాం కదండి, క్లాస్ ఇంటర్వెల్ అని వేసాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ఐ అని వేసాం, క్లాస్ మార్క్ అని వేసాం. దీనికి మధ్యలో ఒక గీత వచ్చి ఈ ప్లేస్లో మనం చేసేటువంటి స్మాల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఆ టేబులేషన్ నేను వేస్తానప్పుడు ఆ టేబులేషన్ వేసిన తర్వాత ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. ఏమై క్లియర్? రైట్. డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. రాశారా? ఇప్పుడు మనం దీని టేబులేషన్ వేద్దాం. టేబులేషన్ వేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకేనండి? సో ఆ బోర్డులోకి వెళ్దాం. ఈ వాల్యూస్ నేను మొదటి వాల్యూని ఫైండ్ చేస్తాను చూడండి. ఇందులో డిఐ వాల్యూ కావాలంటే xi మైనస్ ఏ. ఇక్కడ xi అంటే ఎవరో ఇది 17.5. సో 17.5 మైనస్ 47.5, దీని వాల్యూ ఎంత వస్తుందండి? -30 అంతేనండి? రైట్. 32.5 మైనస్ 47.5. ఇప్పుడు ఫర్దర్గా వెళ్ళండి. అంటే ఎవరితో మల్టిప్లై చేయాలి? 2 తోటి -13 మల్టిప్లై చేయాలి, ఎందుకంటే FIDI కాబట్టి కదా. ఏమవుతుందండి? ముందుగా మైనస్ వస్తుంది 60. చూసారా, ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజీ అయిందనమాట. ఇక్కడ 3 తోటి -15, ముందుగా మైనస్ వస్తుంది. 3 × 15 అంటే 435 కదండి వచ్చింది వాల్యూ. ఇప్పుడు మనం దీని నుంచి మీన్ ఆఫ్ డేటా కట్టగలమా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడు మీన్ ఆఫ్ డేటా ఏంటండి ఫార్ములా? మీన్ ఆఫ్ డేటా అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI. ఇప్పుడు మన దగ్గర సిగ్మా FI ఉందా లేదా? ఉంది. సిగ్మా FI XI ఉందా?
లేదు, మన దగ్గర ఎవరున్నారు? సిగ్మా ఎఫ్ఐ డిఐ ఉంది కదండి. కాబట్టి ఇది మనం చెయ్యాలి అంటే ఈ ఎక్స్ బార్ యొక్క వాల్యూని మనం చెయ్యాలి అంటే ఇందాక మనం రాసుకున్నటువంటి ఈక్వేషన్లో ఈక్వేషన్ 1 అని ఒకటి రాసాను చూసారా, ఆ ఈక్వేషన్ 1ని యూజ్ చేసుకుంటూ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంది. ఆ చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఫార్ములా వస్తుంది. అంటే ఆ ఫార్ములా కూడా డెరివేషన్ చేసేద్దాం. చేసిన తర్వాత నుంచి పద్దాక ప్రతి లెక్కకి ఫార్ములా డెరైవ్ చేయక్కర్లా, డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఈ బోర్డు మీద ఫార్ములా డెరైవ్ చేసి చూపిస్తాను చూడండి. నోట్ ఏమని రాస్తున్నాను? మీన్ ఆఫ్ డీవియేషన్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకేనా? ఓకే, ఇప్పుడు ముందు రాయకండి, నేను చెప్పేది వినండి పూర్తిగా. మీరు ఫోకస్డ్గా వింటే తర్వాత రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను రాస్తాను చూడు. సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు? ఎక్స్ఐ మైనస్ ఏ అని తెలుసు, డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది ఎవరు చెప్పారు? సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ కదండి, కదా? నేను అది వేశాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేను లోపలికి తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తాను. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ మైనస్ ఎఫ్ఐ ఏ హోల్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. కరెక్టేనా? సిగ్మా లోపల తీసుకెళ్తున్నాను చూడు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఏ హోల్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది రెండింటికి డివైడ్ చేస్తాను. దీన్ని రెండింటికి డివైడ్ చేయొచ్చు. ఎలా? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఏ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఎలా రాశారండి మీరు? అంటే మనకి 8th క్లాస్లో ఉంటుంది ఇది. ఏ మైనస్ బి బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి మైనస్ బి బై సి కదండి. దాని ప్రకారం రాసాం. రాసినప్పుడు దీని వాల్యూ ఎంత? ఆ బోర్డులో ఉంది చూడండి, దాని వాల్యూ ఎంత అండి? మీన్ కదండి, మీన్ ఆఫ్ డేటా ఎక్స్ బార్. కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎక్స్ బార్ మైనస్ ఇది ఏ అనేటటువంటిది కాన్స్టెంట్ కదండి, వాల్యూ బయటకు లాగండి. ఏ అనేది బయటకు లాగి సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఏమవుతాయి? ఇది క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఫైనల్గా మనకి ఏమొచ్చింది అంటే ఈ ప్లేస్లో రాస్తాం. డి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. వచ్చిందా రాలేదా? వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని తీసుకురా, అప్పుడు ఏమైందండి? డి బార్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. ఏమే క్లియర్? డి బార్ అంటే ఎంత? ఇది ఈక్వేషన్ 2 అనుకో. సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. కాబట్టి నేనేం రాస్తున్నాను? దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ప్లస్ ఏ. ఏమై క్లియర్? ఇది ఈక్వేషన్ 3 అనుకో. అర్థమైందా? రైట్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా మీన్ ఆఫ్ డేటాను కట్టగలము. కాబట్టి ఇప్పుడు నేను ఆ బోర్డులోకి వెళ్ళి చూస్తే ఈ ప్లేస్లో ఎవరున్నారు? సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ 435 అని ఉంది, అవునా?
ఎక్కడ వాల్యూ ఎవరు సిగ్మా ఎఫ్ఐ ఉంది. మీకు ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏంటి? ఓకే. ఈక్వేషన్ 3 ఏంటి? కదండి. సో కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ బార్కి ఫార్ములా వేసేస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ 3 we know that x bar అంటే మనం పూర్తి రాద్దాం. మీన్ ఆఫ్ డేటా x bar is equal to sigma fidi by sigma fi plus a. అంటే దాని వాల్యూ ఎంత? x bar is equal to సిగ్మా ఎఫ్ఐడి అంటే 435/30 ప్లస్ 47.5. సో ఇప్పుడు చూడండి, మనం చేసినప్పుడు ఏమైంది, ఎటువంటి శ్రమ పడకుండా, అంటే ఇందాక 47.5ని మల్టిప్లై చేయటం రూపాయలు 2.5 రూపాయలు అని గొడవ లేకుండా కొంచెం ఈజీగా మనం సేమ్ ఆన్సర్ని మనం త్వరగా తీసుకురాగలిగాము. ఈ మెథడ్ని ఏమని పిలుస్తున్నామండి? ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదండి. ఇంతకంటే కూడా సింప్లిఫై చేసే విధానం ఉంది. ఆ విధానం ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.